మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు గల్ఫ్ నుంచి వచ్చావు, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావు. నువ్వు టైలరా? లంగాలు జాకెట్లు బ్యాటరీ పెట్టుకోండి. మసాలా వేసి చూసినారే. ఇది చేస్తారా బ్రదర్? ఏం చేస్తారన్నా? రిపేర్ ఉంది కొద్దిగా. అంటే ఇప్పుడు ఏ కంపెనీది మొబైల్? ఇది వివో కంపెనీ అన్న. వివో వివోనా? షోరూమ్ యాడ్ ఉంది ఇది. ఇక్కడ దొండపర్తి పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ లో పక్కన. మీరు చేయలేరా? నేను చేయగలం. మళ్ళీ షోరూమ్ అడ్రస్ చెప్తానా? మళ్ళీ షోరూమ్ అడ్రస్ చెప్తానా? మళ్ళా మీరు అడిగారు కదండి. మీరు చేయలేకపోతే అడిగి పోదాం, చేయలేనంటే వెళ్ళిపోతా. సరే టచ్ చెప్పండి. టచ్ టచ్ ఉంది. ఏం టచ్? స్క్రీన్ టచ్ అండి. స్క్రీన్ టచ్ కాదు, మీకు రిపేర్ చేసే టచ్ ఉందా అని. అది అందుకు. ఎందుకంటే నేను ఇక్కడ కాదు, గల్ఫ్ లో ఉన్నాను ఇంతకుముందు అంతా. ఇప్పుడే మన దేశానికి రావడం, కానీ ఇప్పుడు మొబైల్ కొత్తది సెకండ్స్ లో తీసుకున్నాను. ఇది ఇంకోటి ఫోన్ చేస్తా అంటే ఎవరో లేడీ మాట్లాడుతుంది. లేడీ మాట్లాడుతుంది. మీ వాళ్ళు అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి ఫోన్ చేసి. ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఒకసారి కన్నడలో మాట్లాడుతుంది, ఒకసారి తెలుగులో చెప్తుంది. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి అని ఏదో చెప్తుంది అమ్మ. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి అని ఏదో చెప్తుంది అమ్మ. సార్ అది కంప్యూటర్ సార్. అది కంప్యూటర్ ఎందుకు ఎత్తుతుంది నేను చేసే ఫోన్? బ్యాలెన్స్ లేకపోయినా, లేదంటే మీరు తప్పు నెంబర్ కొట్టినా అలాగే వస్తుంది. అందరికీ అలాగే వస్తుంది. అంటే నీతో కూడా మాట్లాడుతుందా? నాతో కూడా మాట్లాడుతుంది. ఎవరితోనే మాట్లాడుతుందా? ఎవరితోనైనా మాట్లాడుతుంది. అదే మా క్యారెక్టర్ మంచిది కాదే. అదే మా క్యారెక్టర్ మంచిది కాదే. క్యారెక్టర్ కాదండి, అందరితో మాట్లాడితే అదేం క్యారెక్టర్? పాపది చాలా చీప్ గా ఉన్నట్లుంది. చాలా చీప్ గా ఉన్నట్లుంది. ఇప్పుడు ఏది నెట్వర్క్ నాది ఎయిర్టెల్. వేరే వాళ్ళు కూడా అట్లా మాట్లాడతారా? పద్ధతిగా ఉన్న వాళ్ళు ఉన్నారా లేడీస్? అందరికీ అలాగే మాట్లాడారు. అందరు అట్లా వాళ్ళని తీసుకుంటున్నారా? ఇంకోటి, ఇది వాటర్ ప్రూఫా? వాటర్ ప్రూఫ్. వాటర్ ప్రూఫ్ బాగుంటుంది, మంచి కంపెనీ, చాలా బాగుంది. వాటర్ ప్రూఫ్ అంటే మనం తప్పిగా నీళ్ళు గీళ్ళు ఏమన్నది తాగేకైతుందే, నీళ్ళు లోపల పెట్టుకోవచ్చా? నీళ్ళు ఏమన్నది తాగేకైతుందే, నీళ్ళు లోపల పెట్టుకోవచ్చా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీళ్ళు పడాలి, పడితే కొంచెం పడాలి, ఎక్కువ పడాలి. నీళ్ళు పడాలంటే మా గల్ఫ్ లో నీళ్ళు ఏడ పడతాయి? వర్షాలు రావు కదా. ఇప్పుడు వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ పెట్టుకోవచ్చనే లోపల కొంచెం పడాలి, మరీ అంత ఎక్కువగా అట్లా కాదు నేను అంటాను. అది ఇప్పుడు వాటర్ ప్రూఫ్ అంటే దీంట్లో వాటర్ పెట్టుకోవచ్చా స్టోర్ చేసుకొని? ఇప్పుడు మేము వంటలకి లోపల నీళ్ళు ఉంటాయి, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితిలో వంటని వేసేయడము, లోపల నీళ్ళు తాగుతాం. అట్లా అలా అవ్వదండి, అలా అవ్వదండి. స్పీకర్ రావడం లేదు. ఇప్పుడు స్పీకర్ అంటే మన ఇంట్లో 5.1 ఉంది హోమ్ థియేటర్ స్పీకర్లు. అంటే ఆడ నుంచి దుబాయ్ నుంచి తెప్పించుకున్నాను వచ్చేటప్పుడు. ఇప్పుడు అవి బిగిస్తారు దీనికి స్పీకర్లు మాట్లాడేకైనా ఏదానికైనా. బ్లూటూత్ ఆన్ చేసుకుని సరిపోద్దండి. బ్లూటూత్ బ్లూటూతా? బ్లూటూత్ కాదండి, బ్లూటూత్. బ్లూటూతా? బ్లూటూత్. అదెందుకు ఆన్ చేసుకోవాలా? మీకు పెద్దగా సౌండ్ రావాలంటే బ్లూటూత్ ఆన్ చేసుకో. ఇప్పుడు నాతో 5.1 5.5 ఉన్నాయి. మా దుబాయ్ షేక్ ఇచ్చినాడు. అవి దీనికి పెట్టచ్చా? ముందర రెండు వెనకాల 2 స్పీకర్లు. పెద్ద స్పీకర్ అన్న, పెద్ద స్పీకర్ జోబులో పట్టదు కదన్నా. అది కొంచెం ఇది చిన్న స్పీకర్, దీనికి చిన్నదే పడుతుంది, పెద్దది పట్టదు. అంటే దీనికి స్పీకర్లు ఏవొస్తాయి? బూతూతా ఏందంటివి ఇవి అన్న? అది ఇందులోని చిన్న డివైస్ అన్న. అది బ్లూటూత్ ఆన్ చేసుకుంటే మనకి కనెక్ట్ అవుతుంది. ఏది ఎవరికి? బ్లూటూత్ కన్నా. బ్లూటూత్ కి అదంతా కదే కనెక్ట్ అయిపోతుంది. ఎందుకు కనెక్ట్ అవుతుంది? ఎట్లా? కంప్యూటర్ అన్న. అన్ని నేను కంప్యూటర్ కొన్నానా మొబైల్ కొన్నానా? అసలు మీరు ఏమా? నేను కంప్యూటర్ కొన్నానా?
ఎవరో లేడీస్ మాట్లాడతారు. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే సెకండ్ ఫ్లోర్ పక్క బిల్డింగ్ అని చెప్పాను, అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి. ఆడికి పోయి ఇడికి వచ్చినాను, వాళ్ళు చేయనన్నారు షోరూమ్ వాళ్ళు కేసు పెడతారు. ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఎలా చేస్తారు? ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఆడ గల్ఫ్ లో పెరిగిన, నేను ఎప్పుడు మా సేటు వీళ్ళు నాకు మొబైల్ ఇవ్వలేదు చేతికి, అర్థమైందా? నాకు ఫస్ట్ టైం ఇట్లా ఊరికి పోయి వస్తానని చెప్పి లీవ్ తీసుకుని వచ్చిందని మొబైల్ ఇచ్చినారు. ఇప్పుడు ఇది నాకు అర్థంగా అడుగుతాను, అర్థంగా అడగడం కూడా తప్పేనేమన్నా? సర్లే మా కస్టమర్ కాబట్టి మెల్లిగా మాట్లాడుతున్నాను, కానీ నీకేం కావాలి చెప్పండి, దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మా రాత్రి ఏదో ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ చేశారన్నా? ఏదో ఒత్తమన్నారు, ఒత్తుతా అంటే ఓపెన్ అయింది. ఇప్పుడు ఏది పడితే అది ఒత్తకూడదు అన్న, పాడైపోతుంది ఫోను. ఏం నొక్కారు? ఇప్పుడు ఏదో వీడియోలు వస్తానని చెప్పి వచ్చినా. ఇప్పుడు నాకు అర్థం కాలే, వీళ్ళు ఎవరో హీరోలు, వాళ్ళు నా మొబైల్ ఎందుకు కనబడుతున్నారు? వాళ్ళు ఇంటికి ఉన్నారు లోపల, హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ ఎందుకున్నారు? ఇప్పుడు ఇది ఎవరు కొనిండి? నువ్వు అన్ని కంప్యూటర్ అంటావు, ఎవరో లేడీస్ మాట్లాడుతున్నారని కంప్యూటర్ అంటావు, బ్లూటూత్ అంటావు, మళ్ళా కంప్యూటర్ అంటావు, మళ్ళీ హీరోలు అలాగే ఉంటాయని కాదు. హీరో హీరోయిన్లు ఎందుకున్నారు? వాళ్ళు కూడా కంప్యూటరేనా? కంప్యూటర్ అలా ఫోటోలు వస్తాయి, ఫోటోలు కాదు వీడియో మాట్లాడుతున్నారు. వాళ్ళకి అవసరమే నేనెట తెలుసు వాళ్ళకి? ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేద్దాం చెప్పాలి. అవి వీళ్ళందరినీ తీసేయి, ఎవరు హీరోలు హీరోయిన్లు దీని లోపల తీసుకోవాలి. అలాగే ఎలాగవుతుందండి, ఇందులో నుంచి ఎలా తీసేస్తాం అన్నా? మళ్ళీ దీంట్లోకి ఎట్లా పోయినారు? దీంట్లోకి ఎట్లా పోయినారు హీరో? దీంట్లోకి ఎట్లా పోయినారు హీరో హీరో? ఎలా పోతారన్నా? ఇది ఫోన్ అన్నా, అందులోకి వెళ్ళరు. మళ్ళీ దీంట్లోనే ఉన్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? గల్ఫ్ నుంచి వచ్చావు, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? గల్ఫ్ నుంచి వచ్చావు, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావు. గల్ఫే మరి అలా మాట్లాడితే ఎలాగా? నా ఐడి కార్డు చూస్తారా అంటే చూపిస్తాను, ఒకవేళ చూడండి, దానికేముంది. నేనే ఊరికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధం కాదు, నేను అక్కడి నుంచే వస్తాను. ఏమవసరం ఉంది మాకు అబద్ధాలు చెప్పేకి? సరే ఈ ఫోన్ పాడైపోయింది, కానీ ఇందులో దీనికి వస్తున్నాయి, కానీ చిన్న ఫోన్ తీసుకోండి. అంటే ఎట్లా? ఇలా 1 2 నెంబర్లు తెలుసా? 1 2 3 చదువుకోలేదనే కదా గల్ఫ్ పోయినది. ఇంకా 1 2 తెలిస్తే ఈడేదో పని చేసుకొని బతుకుతాండి కదా. గల్ఫ్ లో ఎలా చూపిస్తారు? ఏది మేము వంటలు తీసుకొని ఎడార్లేకపోతా అంతే. వంటేలు అంటే ఒంటికి వాని కాదు, వంటేలు అంటే వంటలు ఎడార్లేక వంటలు తీసుకుపోతాను. ఈ చిన్న ఫోన్ ఉంటాయి చూపిస్తాను. ఇగో ఇలాగా 1 2 ఉంటాయి కదా, అవన్నీ ఏంటివి? కవర్ ఇలా పైకి ఎలా తీస్తాం కదా, కవర్ పగిలిపోకుండా. ప్యాకెట్లు ఉన్నట్లున్నాయి అవి. దుబాయ్ లో కూడా అట్లా సిటీలో ఎక్కువ ప్యాకెట్లు అన్న, అందులో ఒక్కోటే ఉంటాయి. ఏ కణం ప్యాకెట్లా? అవన్నీ నీకు ఎందుకన్నా? నీకేం కావాలి చెప్పు, దీంట్లో ఇది ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఇది ఏమంటారు? ఫోన్ అంటారు. ఇదే మా పైంది కవర్, బ్యాక్ కవర్. వేరే ఏదో ఉన్నాయి దీనికి ఏమన్నా కవర్లు? మంచిగా 5-6 రూపాయలు ది, 5-6 రూపాయలు, 5-6 రూపాయలు. మినిమం 150 రూపాయలు. 5 మినిమం 150 అంటే మాక్సిమం లో వస్తాయి కదా 50 రూపాయలు 30 రూపాయలకి. 150 ఇది వద్దులే కానీ, ఇది బాగా చూపించినాడు. బ్యాటరీ అంత ఉబ్బింది అన్నారు. బ్యాటరీ అని వేస్తావా? మొత్తానికి మంచి కోసం అడుగు, వేస్తాం. బ్యాటరీ వేస్తారా? మళ్ళీ నేను తెచ్చుకుని బ్యాటరీ వేస్తారా, మీ బ్యాటరీని వేస్తారా? నువ్వు తెచ్చుకుంటే ఇంకా మంచిది. నేను తెచ్చుకుని బ్యాటరీ మళ్ళీ క్వాలిటీగా నీట్ గా చేస్తాం పని ఏదైనా. ఇప్పుడు అది ఎవరిదో ఉంది, ఇది వేసేయకూడదా? నువ్వు చేస్తుంటే ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఎలా మెంటల్? ఇది వేసేయకూడదా దానికంటా? ఇది వేసేయకూడదా దానికంటాను? ఇది వేసేయకూడదు. ఇది ఎలాగ వేసేస్తావు? ఇది వేరే. ఇప్పుడు నా బ్యాటరీ అయితే నువ్వు బిగిస్తావు, మళ్ళీ దానికేం చెప్పవు కదా. అది కూడా సిస్టమ్ ఇష్టం. నువ్వు అలాంటి ప్రశ్నలు అడగకూడదు. మళ్ళీ ఎవరెవరో వచ్చే దాంట్లోకి నేను కొనుక్కోయింది ఎందుకు? తీసేద్దాం, తెచ్చు. ఇది వేసేస్తావు అట్లా, ఇది వేసేసి అరే హా గరియా రే హా
కొంత తుడిసి దీన్ని నీట్గా కొంత అట్లా నీట్గా తుడిచేసి దీనికి వేసేస్తే ఏందన్నా ఇది? బ్యాటరీ యామరాన్. ఏందన్నా ఇది? బ్యాటరీ యామరాన్. అది కనబడుతుంది, ఇది ఎందుకు తెచ్చావు? బ్యాటరీ పోయిందన్నారు కదా, బ్యాటరీ మారుద్దామని. వారంటీ కూడా ఉంది, 1 సంవత్సరం 1.5 సంవత్సరం ఇచ్చినారు వాళ్ళు. త్వరగా బస్సు ఏమైనా వస్తుంది, త్వరగా బయలుదేరాలి నేను. అన్నా ఇది పనికిరాదన్నా, అన్నా ఇది పనికిరాదన్నా. ఇలాగా చిన్న బ్యాటరీ, ఈ బ్యాటరీ ఉందా, ఇంత బ్యాటరీ. మళ్ళీ అదే ఏమంటే ఈయనంటివి, మళ్ళీ అది వేరే వాళ్ళంటివి, మళ్ళీ నన్నే తెచ్చుకోమంటివి, నేనే తెచ్చుకున్నాను. ఇది ఏంటిది? ఇది కార్లకి బస్సులకి వ్యాన్లకి వాడేది ఇది. యాది ఇది అది వాళ్ళకి అవసరమే దానికి వాడుకుంటారు, నాకు దీనికి అవసరమే నేను దీనికి వాడుకుంటాను. త్వరగా బిగిచ్చిస్తే వాళ్ళకి అవసరమే దానికి వాడుకుంటారు, నాకు దీనికి అవసరమే నేను దీనికి వాడుకుంటాను. త్వరగా బిగిచ్చిస్తే పోతాను. వేసే బ్యాటరీ వేసేసి. అన్నా ఎంత ఉందన్నా? వెళ్ళిపో అన్నా మధ్యకన్నా, వెళ్ళిపో చెప్తాను. వెళ్ళిపో అన్నా మధ్యకన్నా, వెళ్ళిపో చెప్తాను. కాదప్పా, నువ్వు వైర్లు పెట్టి దీనికి ఇట్లా పెట్టి వైర్లు కింద నుంచి పైన ఇట్లా ప్లస్ మైనస్ బిగి అయిపోయా. నేను ఇట్లా పట్టుకొని తిరుగుతాను. బిగించాను, నువ్వు ఎలా చెప్తున్నావు కదా, బిగించు. ఎవరు బిగించు? నేనా నువ్వా డీజిల్ మెకానిక్? నేనా నువ్వా డీజిల్ మెకానిక్? డీజిల్ మెకానిక్ ఎందుకు వచ్చాడన్నా? ఫోన్ మెకానిక్ షాప్ అన్నా. డీజిల్ మెకానిక్ కాదా? ఫోన్ మెకానిక్. ఇప్పుడు డీజిల్ మెకానిక్ అంటే ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చు? గల్ఫ్ నుంచి వచ్చో, పిచ్ హాస్పిటల్ నుంచి వచ్చో. ఎక్కడి నుంచి వచ్చు? గల్ఫ్ నుంచి వచ్చో, పిచ్ హాస్పిటల్ నుంచి వచ్చో. గల్ఫే మరి ఎందుకు మమ్మల్ని ఎందుకు పిచ్చెక్కింగ్ చేస్తున్నావు? నేనేం చేసినాను తమ్ముడు, నాకు అర్థం కాలే. నేను ఏమన్నామ్మా బ్రదర్, బ్యాటరీ బిగిమన్నాను. నీకు బ్యాటరీ బిగించేకేమైతే కార్ బ్యాటరీ అన్నా, ఫోన్ బ్యాటరీ కాదన్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కార్ షెడ్కి వెళ్ళావా? బ్యాటరీ టైం అవుతుంది, త్వరగా బిగిమ్మా. అలా ఎలా బిగించేస్తావు అన్న? బుర్ర పని చేస్తుందా నీకు? తమాషా చేతి తమ్ముడు, ఇంతసేపు నేనేం పిల్లాట ఆడేకి రాలే, లేదా టైం పాస్ చేసేకి రాలే. మరి అలా అసలు నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఏమైనా ఉందే? నువ్వు ఏమైనా మాట్లాడితే సిస్టమ్ అంటావు, హీరో హీరోయిన్ ఎందుకు ఉన్నారంటే సిస్టమ్ అంటావు, కంప్యూటర్ అన్నది. బూతులు ఎలా ఏమంటావు? బూత్ కనెక్ట్ చేయటం ఇదేమన్నా తమాషాగా ఉందా? ఎవరికి? నీకు. చూడమ్మా, గల్ఫ్ నుంచి వచ్చినావని చెప్పి నువ్వేదో గుల్ఫ్ గాలు అనుకుంటున్నావు, అర్థమైందా? పుట్టింది ఈడే, పెరిగింది ఇదే, సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు కూడా ఉంది. అన్న సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇది ఎందుకన్నా తీసుకొచ్చా? నువ్వు డీజిల్ మెకానిక్ కాదన్నావు, డీజిల్ మెకానిక్ కాదురా అయ్యా, అది నువ్వు ఫిటరా, సెల్ ఫోన్ మెకానిక్. మళ్ళా చేయి, సెల్ ఫోనే కదా చేయమంటాడు నేను. ఇది ఎలా తెద్దాం? ఇది వద్దు, ఇది కాదు, వేరేది మార్చకరాపో. నేను నువ్వే కదా అంటే నీ అట్లా చెప్పినారు. నాకెలా చేసి తీసుకొచ్చి కొనుక్కొచ్చావా కొట్టుకొచ్చావు? తీసుకొచ్చి కొనుక్కొచ్చావా కొట్టుకొచ్చావు? ఇది ఏది? ఇది కొనుక్కోండి స్వామి, డౌటే. సరే కానీ త్వరగా బిగించి అదొకటి చేసి దానికి ఈ చెవులో పెట్టుకుని. బాబు బిగించలేవురా బాబు, బాబు బిగించలేవురా బాబు. బాబు అది ఆ చెవులో పెట్టుకునేది ఏం తమ్ముడు? అవి ఆ చోటోలవే, చోటు మిషన్లా ఇయర్ ఫోన్స్ అన్న, పాటలు వినడానికి. పాటలు వస్తాయా? యాదంట్లో అందులో మంచి బేస్ మోడల్, దీంట్లో పాటలు వస్తాయా? దీంట్లో పాటలు వస్తాయి, చాలా బాగుంటాయి. ఈ పెట్టు, పెట్టాలా? ఫోన్ ఆన్ చేయి. ఫోన్ ఎందుకు దాంట్లోనే వస్తాయి కదా, ఫోన్ ఎందుకు దాంట్లోనే వస్తాయి కదా. దీనికి వైర్, ఇది వైర్, దాన్ని కనెక్ట్ చేసి చెవులే. అలా అది చెప్పు నువ్వు, అది నువ్వు ఏదన్నా చెప్పేటప్పుడు తిరకాసు లేకోకుండా నువ్వు చెప్పే ఏదైనా సరే స్టార్టింగ్ చెప్పి సావు. నువ్వు దీంట్లోనే వస్తాయని మళ్ళీ నా సెల్లో వస్తాయంటే బేసిక్ నాలెడ్జ్ దీంట్లో వస్తాయా దాంట్లో వస్తాయా అంటావు, మళ్ళీ ఏం తెలియదు అంటావు, అన్ని తెలుసు అంటావు. ఎలా మాట్లాడాలన్నా? ఎడారిలో ఎండకి ఏమి బంజీవు, అర్థమైందా? ఇప్పుడు దాంట్లో వస్తాయి, దీంట్లో వస్తాయా అన్న? ఇందులో రావాలి. సెల్ ఫోన్ షాప్ కాదన్న ఇది. ఇప్పుడు దాంట్లో వస్తాయి, దీంట్లో వస్తాయా? దేంట్లోనే రాదు, దేంట్లోనే రాదు. కస్టమర్స్ ఇట్లా అన్న, కస్టమర్లు అన్నప్పుడు కస్టమర్లా మాట్లాడాలన్న. ఒక క్వశ్చన్ అడగాలి. ఇన్ని పనికిమాల క్వశ్చన్లు అడిగితే ఎలా చెప్తావు అన్న? అంటే నువ్వు ఒక క్వశ్చన్ నేర్చుకొని షాప్ పెట్టినావు, ఎవరైనా ఒక 5-6 అడిగితే నీకు ఏం కావాలి? ఇప్పుడు ఏమైనా క్వశ్చన్లు అడిగేస్తే సిస్టమ్ అనేస్తావు, లేదా బూతూత్ అంటావు. అన్నా నువ్వు ఇది తీసుకొచ్చి నాకు ఫోన్ బ్యాటరీ మార్చు, ఇందులో హీరోయిన్లు వస్తున్నారు, వాళ్ళు తీసే అన్ని నేను ఎలా తీసేద్దానన్నా? మళ్ళీ ఇంకెందుకు నేర్చుకున్నావు? ఏం తీసేయమంటే ఏం పెట్టమంటే దాంట్లో పెట్టాలా? అలాగే ఎలా పెట్టాలన్నా? మాకు వచ్చిన చేస్తాం. సర్లే, సినిమా ఎక్కి ఒకటి వారణాసి ఎక్కించి. వారణాసి ఏది? మహేష్ బాబు
మహేష్ గల్ఫ్ కింగ్ చెప్తాడా వారణాసి? ఇప్పుడే కాదన్న, ఇప్పుడు వారణాసి అంటే ట్రైలరా? సినిమా ట్రైలర్ నాకెందుకు? నువ్వు తెలుగు రాజమౌళి గారు మహేష్ బాబు గారు చెప్తుంది షూటింగ్ షూటింగ్ అవ్వలేదు కదన్నా. షూటింగ్ అవుతుంది. షూటింగ్ అవ్వాలని సినిమాలో ఎలాగ ఎక్కించేస్తావు అన్న? దీంట్లోని నీకు ట్రైలర్ ఎక్కిస్తాను. నువ్వు ట్రైలర్ నువ్వే. నేను ఆల్రెడీ ట్రైన్ ఎక్కినో, నేను మళ్ళీ ట్రైన్ ఎక్కించే అవసరం లేదు. ట్రైన్ టైలర్ ఎందుకు? బట్టలు కుట్టించుకునేదా? నువ్వు టైలరా? లంగాలు జాకెట్లు మెకానిక్. ఇప్పుడు టైలరా? నువ్వు లంగాలు జాకెట్లు కుడతావా? నువ్వు మెకానిక్. ఏం మెకానిక్? ఫోన్ మెకానిక్. తమ్ముడు, నువ్వు ఫోన్ మెకానిక్ అంటే ఏం చేస్తావు? చేయాల్సిన పని ఏంది? ఫోన్ మెకానిక్ ఫోన్ రిపేర్ చేయాలి. ఫోన్ మెకానిక్, ఫోన్ ఆపరేటర్. నువ్వు ఫోన్ మెకానిక్ అంటే ఏదైనా రిపేర్ వస్తే దాన్ని రిపేర్ మళ్ళీ చెయ్యి. వచ్చింది అదే కదా అన్న. నువ్వు రిపేర్ ఈ ఫోన్ ఇది తీసుకొచ్చి దీంట్లోకి అయినంటే నేను అలాగే పిచ్చోళ్ళ కనబడుతున్నా. నువ్వు పిచ్చోడవా? నేను వేయలేవా? వేయలేనన్నా, నా వల్ల కాదు. 2000 డబ్బులు 2000 అడేడ పెట్టుకున్నట్టున్నారు. 2000 2000 నేనెందుకు ఇవ్వాలన్నా? చేయలేనప్పుడు డబ్బులు ఎందుకు? నువ్వు చేస్తా అంటేనే కదా నువ్వు నాకు ఇచ్చావా? ఎప్పుడు ఇచ్చావు? ఇంతవరకు నువ్వు మోసగాడు అనుకున్నా, దుర్మార్గుడు కూడా నువ్వు. అన్నా నువ్వు గల్ఫ్ నుంచి ఎక్కడికి వచ్చి నువ్వు మోసం చేస్తున్నావా? 2000 2000 నాకెప్పుడు ఇచ్చావన్నా? నువ్వు బ్లూటూత్ అనేటప్పుడు నేను 2000 ఇవ్వలేదా నీకు? ఎప్పుడు? అది కొనుక్కో అని చెప్పి అది తీసినావు, బాక్స్ పాటలు వస్తాయని. అది 1000 రూపాయలు అవుతుందంటే దానికి 1000 ఇచ్చిన. మళ్ళీ ఏదో బ్లూటూత్ ఏదో అంటివి, మళ్ళీ అదేదో చెప్తివి, స్క్రీన్ గార్డ్ వేస్తావు, ఆ ప్యాకెట్లు గీకెట్లు అని చెప్తివి, దానికి 1000 రూపాయలు బిక్తివి. ఇప్పుడు దీనిపై 2000 ఇచ్చావు. నువ్వు ఈ బ్యాటరీ తీసుకొచ్చినప్పుడే నేను తని తరివేయాల్సింది. నేను టైం వేస్ట్ చేసి చూసావు, అది నా తప్పు. ఇప్పుడు వెళ్తావా? నన్ను వెళ్ళగొట్టమంటావా? వెళ్ళానా? నాకు టైం అయిపోతుంది. నాకు చిరాకు తెప్పించావు. నాకు ఉన్నది మర్చిపోయేలా ఉన్నాను. నేను చేసి నేర్చుకుందంతా కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఆ 2000 ఇస్తే నువ్వు నన్నేం చేయమంటావా? వేరే ఊరు నుంచి వచ్చి ఎక్కడ పని చేస్తున్నావు? నువ్వు నాకు చెప్తావు ఏంటన్నా? నువ్వు డబ్బులు ఇవ్వలేదో బయట నిరాహార దీక్ష చేస్తావు ఖచ్చితంగా. నిరాహార దీక్ష ఎక్కడ? ఇక్కడ కాదు, బయట. అదే బయట 2000 కోసం నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను 2000. నీకు నిరాహార దీక్ష అంటే తీసుకొచ్చావు, నువ్వు మర్చిపోయి ఉంటావు. అవన్నీ వద్దు, నాకు అవన్నీ వద్దు తమ్ముడు. అదేదో పాటలు వస్తాయంటివి, అదొకటి. అదేదో స్క్రీన్ అది ఆ బాక్స్ చెప్తావు ఫస్ట్ ఒకటి. నువ్వు అలా కాదు, నువ్వు పేమెంట్ చేసావు అనుకో, ఈ నెంబర్ ఫోన్ పే చేసావు అనుకో, ఇచ్చేస్తాను నీకు ఏది కావాలంటది. మంచి పాటలు మామూలుగా కాదు, చెవు దగ్గరికి వచ్చి వింటారు. దాదా టైం అయిపోతుంది, షాప్ కట్టేయాలి. అప్పుడే మూసేయాలని చూస్తాను అంటే నువ్వేం బాగుపడే లక్షణాలు ఏం కనవ్వలే నీకు. ఎందుకన్నా బతికి ఏదైనా చూపించాలా, ఏదైనా సాధించి చూపించాలి. ఏం కావాలి చెప్పు. దానిలో లొడబెట్టుకుంటూ కూర్చున్నావు. ఏదైనా అడిగితే క్వశ్చన్లు సిస్టమ్ అంటావు. పోనీ సిస్టమ్ అన్నా ఉంది, సిస్టమ్ కూడా లేదు. ఫోన్ బ్యాటరీ తెచ్చుకుంటాను. ఫోన్ బ్యాటరీ తెచ్చుకోవాలి. ఎవరు? నువ్వు. ఫోన్ బ్యాటరీ తెచ్చుకోవాలి. ఫోన్ బ్యాటరీ తెచ్చుకోవాలా? ఎవరు ఇస్తారు? కొనుక్కోవాలన్నా. ఇప్పటి వరకు దేనికన్నా వాదన అయింది. ఎవరిని పిలుచుకురాలో వాళ్ళనే పిలుచుకొని వస్తాను ఖచ్చితంగా. నాకు జరిగిన మోసానికి ఎవరిని? నాకు నువ్వు కాలు పట్టుకోవాలని ప్రయత్నించద్దు. చెప్తున్నాను అదే, నువ్వు అప్పుడే కాలు పట్టుకోవాలా అడిగేది రెడీ అవుతావు. నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతావు అని చెప్పి మళ్ళీ మా నిరాహార దీక్ష అన్నావు. 2000 నిరాహార దీక్ష అంటే ఊరికే కూర్చోను. ఎదురుగా నీ షాప్ పేరు చెప్పి ఆడ టిఫిన్, ఆడ జ్యూసు అవన్నీ ఆడన్ని పోయి తినుకుంటూ తిరుగుతాను. ఈడ నిరాహార దీక్ష అంటే ఊరికే ఆడ ఎదురుగా దండ వేసుకుని కూర్చునే టైప్ కాదు. అర్థమైందా? చేద్దాం, తక్కువకే చేద్దాం. ఏది నాకొద్దు, నీకు రాదు. నువ్వెలా చెప్తావు? శాత కాదు, నీకు చెప్తాను. నీకు శాత చూడన్నా. ఏంది చూడాలి? లీడ్ అర్థమైంది నీకు. దీంట్లో ఎందుకు వస్తానే చెప్పు. ఇప్పుడు ఏ లా ప్రకారం పాస్వర్డ్ది
ఇదే ఇప్పుడు ఈ మొబైల్ పాస్వర్డ్ ది ఒక అరగంట టైం పడుతుంది ఎవరు పాస్వర్డ్ తీయడానికి. పాస్వర్డ్ తీసి few minutes later. రీఛార్జ్ కస్టమర్లు వెళ్ళిపోతున్నారు అన్న. ఏంటి నేను ఫేస్ బట్టి చూసి వెళ్ళిపోతున్నారు నన్ను నా face బట్టి కాదు, నువ్వు ఇక్కడ గొడవ పెడితే ఎలాగా? లోపలికి వచ్చి నీ మొహం చూడా దేని పోతున్నారు ఇప్పుడు? ఇప్పుడు అతను ఏదో బాగు చేయించుకోవడానికి వచ్చాడు, వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు, గొడవ మొబైల్ పడుతున్నారు. దొరికిందని నేనేదో దీన్ని ఏదో పాస్వర్డ్ తీపిద్దామని చూస్తే మొబైల్ దొరికిందని నేనేదో దీన్ని ఏదో పాస్వర్డ్ తీపిద్దామని చూస్తే నువ్వు ఇది కూడా అయితే నీకు ఇవ్వలేదు ఎవరు కదా? నీకే పోలీస్ అలా? కంప్లైంట్ ఇస్తాను. ఆ? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఏమని ఎవరు కొట్టుకొచ్చిన ఫోన్ అన్నావు? నీకెందుకు అవన్నీ వెళ్ళిపోను. ఎందుకు వచ్చింది? ఈ బ్యాటరీ పెట్టుకో రాత్రి వస్తా చిన్న పని ఉంది పక్కన అవునండి, మీ ఉండండి షాప్ మూసి- ఉండు వేరే మొబైల్ షాప్ లో అమ్మాయి ట్రై చేస్తాను నీకే కొంత ఇస్తాను డబ్బులు అర్థమైందా నాకెందుకు ఇస్తాం? అర్థమైందా నాకెందుకు ఇస్తాం? నువ్వు ఒకవేళ రేపొద్దున దొరికితే నువ్వు నేను చేసిన నేనెందుకు దొరుకుతానన్నా? నువ్వు దొరకవు నేను దొరికితే నీ మీద నా మీద ఎందుకు వేస్తావు అన్నా? నీకు నాకు సంబంధం ఏంటన్నా? షేర్ ఇస్తానా కదా నీకు నాకు సంబంధం ఏంటి అసలు? ఎవరు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి బ్యాటరీ ఏమంటావు? అందులో హీరోయిన్ వారణాసి మీ అంటావు. మీ అన్న గల్ఫ్ లో చదువుతున్నాడు గల్ఫ్ లో జాబ్ చేస్తున్నాడు అనే గుండు మర్చిపోయినావా అన్న ఆ. ఎవడన్నా? నేనే ఎవడ ఏమలే మొబైల్ ఎవరెవరికి అమ్మేసి వస్తాను ఒకవేళ ఆడ ఏమైనా తేడా జరిగిందో ఈ షాప్ అడ్రస్ చెప్తా పోలీసు వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఏమైనా వచ్చినారనుకో నేను వాళ్ళు ఎందుకు వస్తారన్నా మా షాప్ కి? నీతోనే కదా బేరం నువ్వు నేనే కదా ఇప్పుడు అమ్ముతాడు ఫ్రాడ్ నేనెందుకు అన్న వచ్చా? నువ్వు అమ్ముకో అన్న. నాకు ఏమోలే, సంబంధం లేదు. బ్యాటరీ అన్న, బ్యాటరీ అన్న, పెట్టుకోండి అన్న, లే కాదన్న. బ్యాటరీ అన్న, పెట్టుకోండి అన్న, లే కాదన్న. బ్యాటరీ పెట్టుకోండి బ్యాటరీ పెట్టుకొస్తా కదా